హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము. ఆ అంశమే అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురంగా మార్చడం జరిగింది. సో ఎందుకు శ్రీ విజయపురంగా మార్చడం జరిగింది, అసలు పోర్ట్ బ్లేయర్ యొక్క నేపథ్యం ఏంది, స్వాతంత్ర ఉద్యమంలో పోర్ట్ బ్లేయర్కున్న ప్రాముఖ్యత ఏంది, ఈ అంశాలపైన మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురంగా మార్చడం జరిగింది. ఒకసారి చూస్తే అండమాన్ నికోబార్ దీవుల రాజధాని, క్యాపిటల్ సిటీ ఆఫ్ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురంగా మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2024 సెప్టెంబర్ 13వ తేదీన ప్రకటించడం జరిగింది. సో ఇన్ని నాళ్ళు మనం పోర్ట్ బ్లేయర్గా పిలుచుకున్న ఈ పేరు తాజాగా శ్రీ విజయపురంగా మారడం జరిగింది. ఎందుకు మరి గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంది, ఎందుకు పేరు మార్చాల్సింది వచ్చింది అనేది ఒకసారి చూస్తే, వలసవాద ముద్రల నుండి, అంటే బ్రిటిష్ వారు పరిపాలించిన కాలంలో ఏదైతే నేమ్స్ వాళ్ళు పెట్టడం జరిగిందో, సో ఇప్పుడు పరిస్థితులు మారినాయి, బ్రిటిష్ వారు మన దేశంలో లేరు, ఆ అవసరం మనకు లేదు, సో వారు పెట్టిన పేర్లు కూడా చేంజ్ చేయాల్సి ఉంటుందనే కాన్సెప్ట్తో వలసవాద ముద్రల నుండి దేశాన్ని విముక్తి చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఒకసారి మనం చూస్తే పోర్ట్ బ్లేయర్ పేరులో ఏదైతే మనం పోర్ట్ బ్లేయర్గా పిలుచుకుంటున్నామో, ఈ పోర్ట్ బ్లేయర్ పేరులో బ్రిటిష్ వారసత్వం ప్రతిబింబిస్తుందని, అలాగే స్వాతంత్రం సిద్ధించడంలో ఈ ప్రాంతం, అంటే పోర్ట్ బ్లేయర్ ప్రాంతం, ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతం కీ రోల్, అంటే కీలక పాత్ర పోషించినందువలనే విజయానికి గుర్తుగా, విక్టరీ సింబల్, విజయానికి గుర్తుగా ఈ పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురం అనే పేరుతో ఖరారు చేయడం జరిగింది, లేదా శ్రీ విజయపురం అనే పేరును ఖరారు చేయడం జరిగింది. మనం ఇంతకుముందే తెలిసే ఉంటుంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారిగా మన మువ్వన్నెల జెండాను ఆయన అండమాన్ నికోబార్ దీవులో ఎగురవేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురంగా మార్చడం జరిగింది. ఒక్కసారి మనం పోర్ట్ బ్లేయర్ నేపథ్యాన్ని, ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని పరిశీలిద్దాం. యాక్చువల్లీ ఎందుకు మనం పోర్ట్ బ్లేయర్ అని పిలుస్తున్నాము, అసలు పోర్ట్ బ్లేయర్ అంటే ఏంది, వ్యక్తి పేరా, ప్రాంతం పేరా, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి పరిశీలిస్తే, బ్రిటిష్ వలసవాద పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీ, మనందరికీ తెలుసు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వాళ్ళు ఇక్కడ రూల్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ అధికారి కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లేయర్ పేరు మీద తదనంతర కాలంలో ఈ పట్టణానికి పోర్ట్ బ్లేయర్ అనే పేరును రావడం జరిగింది. సో పోర్ట్ బ్లేయర్కు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. బ్రిటిష్ వారికన్నా ముందు ఇది చోళ సామ్రాజ్యంలో నౌకాదళ స్థావరంగా కూడా పోర్ట్ బ్లేయర్ పనిచేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది అండమాన్ నికోబార్ దీవుల రాజధానిగా స్టిల్ నౌ అది కొనసాగడం జరుగుతుంది. సో ఇది ఒకసారి చూస్తే తమిళనాడు, ముఖ్యంగా చెన్నై నుండి 1191 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఉన్న దీవుల సముదాయమే మనం అండమాన్ నికోబార్ దీవులు అన్నాం. అందులో ఒక దీవి మనం పోర్ట్ బ్లేయర్ అని చెప్పొచ్చు. మనం ఇంతకుముందే తెలిసే కొన్ని విషయాలు చరిత్రలో మనం చూసే ఉంటాం, వినే ఉంటాం. వీర్ సావర్కర్తో పాటు అనేక మంది స్వాతంత్ర సమరయోధులను బంధించిన సెల్యులార్ జైలు కూడా మనకు ఈ పోర్ట్ బ్లేయర్లోనే కలదు. దాంతోపాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులుగా అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఉన్న 21 దీవుల పేర్లను 2018లోనే కేంద్ర ప్రభుత్వం కొంత నేమ్ చేంజ్ చేయడం జరిగింది. అందులో రాస్ ద్వీపం, నీల్ ఐలాండ్, ఏవ్లాక్ ద్వీపాల పేర్లను వాళ్ళు మార్చడం జరిగింది అప్పటి ప్రభుత్వం. సో ఆ దీవులను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం, షహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్లుగా పేరు మార్చడం జరిగింది. ఇది మొత్తానికి పోర్ట్ బ్లేయర్ యొక్క నేపథ్యం. పోర్ట్ బ్లేయర్కు ప్రస్తుతం ఏదైతే శ్రీ విజయపురంగా మార్చడం జరిగిందో దానికి సంబంధించింది. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్ ద బెస్ట్.